ఓకే. సార్ ఇక్కడ ఒక విషయం, అల్లు రామలింగయ్య గారు అసలు సినిమా ఇండస్ట్రీకి రావడానికి మీ కుటుంబం నుంచి అంటే మీ నాయనమ్మ గారు, అమ్మమ్మ గారు వాళ్ళ పాత్ర ఎక్కువ ఉంది అని తెలిసింది. దాని గురించి ఏమన్నా చెప్తారా? యాక్చువల్గా నాటకాల పిచ్చి ఎక్కువ ఉంది ఆయనకి. నాటకాలు వేస్తూ ఉండేవారు. మెయిన్ ఏంటంటే మా నాన్నమ్మ స్వయం మా నాన్నగారు తండ్రి శ్రీరంగనాయకమ్మ గారు, ఆవిడంటే బాగా ఇష్టం, బాగా బాండింగ్ గారు. ఇక్కడికి అంత పెద్ద వయసులో వచ్చినా కూడా ఇక్కడికి ఆవిడ కాళ్ళకి నమస్కారం పెడతారు కానీ లోపలికి వచ్చేవాడు కాదు ఇంట్లో. అంటే సినిమా పరిశ్రమకి వెళ్ళడానికి ఇక్కడ లేదండి. ఆయన అదృష్టమే అనేది కాదు. ఇటు ఫైనాన్షియల్గా ఇట్లుగా అప్పుడు మామూలుగా యావరేజ్గా ఉండేవారు. హోమియోపతి వైద్యం అనేది పెట్టి దాని ప్రకారం ఆయన మద్రాసు వెళ్ళారు. అక్కడి నుంచి ఆయన మొత్తానికి మీ బ్లెస్సింగ్ ఇక్కడ బ్లెస్ తీసుకొని వెళ్ళిపోయారు. ఎప్పుడు వచ్చాడు కంపల్సరీ మంత్లీ వన్స్ వచ్చేవాడండి ఆయన. అప్పుడు తర్వాత ఏదో మా తలకది దెబ్బ తగిలి అయ్యి తర్వాత ఇంకా రావడం తగ్గిపోయింది. ఎప్పుడన్నా వస్తే ఎక్కడ ఉంటారు సార్? అది ఇది ఆ ఇంట్లోనే ఇక్కడే తిరుగుతాను ఉండేలాగా. మొత్తం ప్రతి ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు ఆయన. చాలా మంది పాలకొల్లు ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. ఇంటికి వెళ్ళి పలకనంతా పేర్లతో సహా. ఓకే. ఇక్కడ సెంటర్లో విగ్రహం పెట్టారు, అది అల్లు రామలింగయ్య గారు బతికున్నంగానే పెట్టించారు అన్నారు. దాని గురించి ఏమైనా చెప్తారా? లేదండి, ఆయన ఏదో మన పాలకొల్లుకి గుర్తు సినిమా పరంగా గుర్తింపు వచ్చిన దాంట్లో ఒక 4-5 పాలకొల్లుకు సంబంధించిన వాళ్ళు ఉంటే అందులో ఈయన ఒకడు. ఆయనకి ఏదో చెయ్యాలి అనే ఉద్దేశం మీద వీటి మీద అప్పుడు చిరంజీవి గారు వచ్చారు ఓపెనింగ్ దాన్ని. ఓకే. అంటే అల్లు అర్జున్ గారు ఆవిష్కరించారు అని తెలిసింది. అల్లు అర్జున్ గారు కాదమ్మా, చిరంజీవి గారు ఆవిష్కరించారు. ఓకే ఓకే. అల్లు అర్జున్ తర్వాత ఈ మధ్య రీసెంట్గా వచ్చి ఇక్కడ పెద్ద గోపురానికి ఈ ఫండ్ అది డొనేట్ చేశాడు. అది అన్న సమాధానానికి ఇవన్నీ కడతాకే అల్లు అర్జున్ ఇచ్చాడు. బండి వద్దర పంపించాడు, వచ్చాడు కూడా. చిరంజీవి గారు ఓపెన్ చేశాడు రావణయ్య గారు దగ్గర. చిరంజీవి గారు వస్తుంటారా సార్ ఇక్కడికి? ప్రజారాజ్యం బయటకి ఎలక్షన్ పెట్టినప్పుడు వచ్చాను. మా ఇంటికి అయితే రాలేదు, నాకు తెలుసుగా. బయట ఉంటే మరి వాళ్ళ ఫ్యామిలీ అందరూ వస్తూ ఉంటారు. వాళ్ళ మిస్సెస్ వాళ్ళ అమ్మాయిలు అంతా కూడా ప్రజారాజ్యం బయట ఎలక్షన్లో ఇక్కడే మా వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. ఓకే. మొత్తానికి ఒక సినిమా పరిశ్రమకు సంబంధించిన వారు మీరు చుట్టాలు, మా చుట్టాలు. ఓకే. ఇప్పుడు కూడా మా శిరీష్ది మ్యారేజ్ ఉందండి. 6వ తారీఖు మరి పార్లర్ అంటున్నారు పెళ్ళి. అల్లు అర్జున్ గారు తమ్ముడు అల్లు శిరీష్ గారు. ఓకే. 3వ తారీఖున రిసెప్షన్ పెడతారు, ముందరే పెళ్లి కొడుకుని చేస్తున్నది అంటున్నారు. అది ఇంకా ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు. వస్తే ఇన్విటేషన్ వస్తుంది, కంపల్సరీ వెళ్తాం.